మాట్లాడదాం. ఇంకొంతమంది ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడదాం. సో ఏం చెప్తారు బ్రో? అంటే మీరు ఇక్కడ స్టూడెంట్. సో స్టూడెంట్స్ అందరూ కూడా జంతర్ మంతర్గా ప్రొటెస్ట్ చేస్తారు. సో వాళ్ళ ఎగ్జామ్స్, పేపర్ లీక్స్ వీటి గురించి. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇది మొన్న 22 తారీఖు అక్కడ జంతర్ మంతర్లో ఏదైతే దుర్మార్గం అయిందో ఆ విద్యార్థులకి చాలా కఠినంగా లాఠీ చార్జ్ చేశారు. ఇది లాఠీ చార్జ్ కావడానికి కూడా కారణం ఏంటంటే మెయిన్గా అక్కడున్న బీజేపీ తొత్తులో సంథింగ్ విద్యార్థుల మధ్యలో వచ్చి పోలీస్ వాళ్ళ మీద అటాక్ చేయడం వల్ల ఆ ప్రొటెస్ట్ అనేది ఇంకా ఉద్రిక్తంగా అయ్యి మన ఏదైతే తప్పు చేయని విద్యార్థుల మీద ఎక్కువ లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఇంకోటి మధ్యలో ప్రీ ప్లానెడ్గా స్మోక్ గ్యాస్ అనేది పెట్టి వాళ్ళ కింద పడిపోవడం కూడా జరిగింది. ఇలా అనేక రంగాలుగా బీజేపీ ఇలా చేస్తుంది. అది ఆ విధంగా విద్యార్థులు ఆ రోజు ఏదైతే జరిగిందో సో దాంట్లో విద్యార్థులే ఫస్ట్ స్టోన్ పెడ్లింగ్ స్టార్ట్ చేశారు కాబట్టి మేము అదుపు చేసే ప్రయత్నంలో మేము చేస్తామని చెప్పి మెయిన్గా కేంద్రం అయితే బీజేపీ చేతిలో ఉంది. సో అలాగే సోషల్ మీడియా కూడా బీజేపీ ఐటీ సెల్ అనేది సోషల్ మీడియా చాలా విపులంగా బయటికి వెళ్తుంది. సో ఆ బీజేపీ ఐటీ సెల్ అనేది కొంతమంది ఎవరైతే ఏబీపీ విద్యార్థులు ఉన్నారో వాళ్ళదే ప్రొటెస్ట్ అని పోర్ట్రే చేస్తారు. ఓన్లీ ఇక్కడ ఉన్న యాక్టివిస్టులు, సోషలిస్టులు, ఎవరైతే స్వతహాగా స్టూడెంట్స్ వచ్చి ప్రొటెస్ట్లో పాల్గొందాం అనుకునే వాళ్ళని అందరూ కూడా యాంటీ నేషనల్స్ అంటారు. ఓన్లీ ఏబీబీ వాళ్ళు సంథింగ్ అనకూడదు కానీ చెప్తున్నా, ఎందుకంటే మా ఫ్రెండ్సే ఉన్నారు కొంతమంది అక్కడ అంతమందికి దెబ్బలు తాకినా సరే ఎవ్వరు కూడా ఒక స్టేటస్ కూడా పెట్టడం జరుగుతలేదు. ఎందుకంటే ఓన్లీ వాళ్ళు బీజేపీకి ఐటీ సెల్ పరంగానే వెళ్తున్నారు తప్పించి ఒక యాక్టివిస్ట్ అక్కడ అయిన సోర్స్ని చూసలేరు. సో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. బీజేపీ ఐటీ సెల్ కూడా చాలా విభిన్నంగా అవుతుంది కానీ మేము సొంతంగా స్టూడెంట్స్ మేము బీజేపీ ఐటీ సెల్ కంటే ఎక్కువగా మేము ఇంకా వైరల్ చేయబోతాం. ఇంకా ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తాం.